ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ప్రమాదం, తీవ్ర టెన్షన్ లో మాజీ సీఎం కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు అయితే ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తనపై ఇలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించారని కోరుతూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన నేడు సుప్రీంకోర్టులో విచారణ అయితే జరగనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ సామాన్లు కవిత గతంలో సుప్రీంకోర్టులో సవాల్ అయితే చేశారు. కవిత పిటిషన్ జస్టిస్ బేలే త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడిన ధర్మాసనం అయితే విచారణ చేయనుంది. మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలని కవితకు ఈడీ, సిబిఐ నుంచి నోటీసులు అయితే అందాయి. అయితే సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున విచారణకు హాజరు కాలేదని కవిత సిబిఐ, ఈడీలకు అయితే లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మద్యం కేసులో కవిత ఏడాది మార్చిలో ఈడీ ఎదుట పలుమార్లు హాజరు అయ్యారు. హైదరాబాద్ లో ఆమె నివాసంలో సిబిఐ ఆమెను సాక్షిగా విచారించింది. తాజాగా కవితను లిక్కర్ స్కామ్ లో నిందితురాలుగా పేర్కొంటూ సిబిఐ నోటీసులు కూడా జారీ చేసింది. సిఆర్పిసి 41A కింద విచారణ హాజరు కావాల్సి ఉంటుంది. ఆమెకు సామాన్లు అయితే వచ్చాయి. దీంతో కవిత మళ్ళీ సిబిఐ, ఈడీ ఎదుట హాజరు కావాలా వద్దా అనే అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో జరగనున్న చర్చ విచారణలో కీలకంగా మారుతుందన్నమాట. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, ఈడీ ఇటీవల వరుస సామాన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈకేఎస్లో ఢిల్లీలో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయితే కావడం జరిగింది. ఇక తెలంగాణలో మరోసారి పార్టీ నాయకుల్లో కావచ్చు కేసీఆర్ మొత్తానికి ఈ రోజు విచారణ ఉండడంతో ఒకసారిగా అలర్ట్, తీవ్ర టెన్షన్ అయినట్టు రాజకీయంగా ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది అంటున్నారు రాజకీయ నిపుణులు.